అందరికీ నమస్కారం. ఈ వీడియోలో వీరభద్రస్వామి దేవాలయాన్ని దర్శించబోతున్నాం. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలంలో యలమంచిలిలో ఉంది. ఈ దేవాలయం యలమంచిలి బస్టాండ్ నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉంది. యలమంచిలిలో ఉన్నటువంటి దేవాలయాల్లో ఈ దేవాలయం పురాతనమైనది. యలమంచిలి యొక్క అసలు పేరు ఎల్ల మజిలి. ఎల్ల అనగా హద్దు, మజిలి అనగా మధ్యలో ఉన్నది అని అర్థం. పూర్వం కళింగ దేశానికి గోదావరి మండలపు ఆంధ్రదేశ రాజ్యానికి ఇది సరిహద్దు అని, ఉభయ రాజ్యాల వారు పన్ను వసూలుకు యలమంచిలి ఒక మజిలీ కేంద్రంగా వాడుకోవడం వల్ల ఆ పేరు వచ్చిందని తెలుస్తోంది. ఈ ఆలయ పరిసరాల్లో తాబేళ్లను ప్రత్యేకంగా ఒక గుడారం లాంటి నిర్మాణంలో సంరక్షించడం మనం చూస్తున్నాం. ఈ వీరభద్రస్వామి దేవాలయం శాలివాహన శకం 15వ శతాబ్దానికి చెందిన చాళుక్య రాజులు కానీ యాదవ రాజులు కానీ నిర్మించి ఉంటారని భావించబడుతుంది. ఈ దేవాలయంలో వీరభద్రస్వామి 5 అడుగుల ఎత్తులో గల విగ్రహ రూపంలో మనకు దర్శనమిస్తాడు. అలాగే ఈ ఆలయంలో ప్రధాన గోపురం ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. అద్భుతమైన శిల్పకళా రీతులతో, చూడముచ్చటైనటువంటి శిల్పకళలతో ఈ ఆలయ గోపురం సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. మీరు ఇక్కడ గమనించినట్లయితే ఈ ఆలయ ప్రహరీ గోడలపై దగ్గర కూడా కొన్ని అద్భుతమైన శిల్పాలను మనం చూడవచ్చు. ఈ ఆలయ గోపురం అది కూడా తెల్లని సున్నం వలన, పాలరాతి కట్టడం వల్ల మనకి అబ్బురపరుస్తూ ఉండడం. ఈ ఆలయం యొక్క గాలి గోపురం యలమంచిలి అంతటా మనకు కానవస్తుంది. ఈ ప్రహరీ గోడ వద్ద ఉన్నటువంటి శిల్పాలను మనం గమనిస్తే అద్భుతమైన శిల్పకళ మనకి గోచరిస్తూ ఉంటుంది. ఈ ఆలయం లోపల భద్రకాళి, కుమారస్వాములకు వేరువేరు గదుల్లో ప్రతిష్ఠించారు. ఈ ఆలయం యొక్క గాలిగోపురం కిందనే బ్రహ్మ, వరాహ, వినాయక, మహిషాసురమర్దిని, కుమారస్వామి, సదాశివుని శిల్పాలు, అలాగే కొన్ని శాసనాలు కూడా చెక్కబడి ఉన్నాయి. ఈ ఆలయం యొక్క గాలిగోపురం పైకి ఎక్కడానికి మనకి మెట్లు కూడా ఉన్నాయి. ఆ మెట్లను అనుసరించి మనం కొంతవరకు పైకి చేరుకోవచ్చు. ఈ ఆలయంలో వీరభద్రస్వామి విగ్రహానికి ఎదురుగా 2 నంది విగ్రహాలు ఉండటం మనం గమనించవచ్చు. ఇప్పుడు ఆలయ గోపురం పైభాగానికి వెళ్ళడానికి మెట్ల మార్గం ద్వారా వెళ్దాం. ఈ మెట్ల ద్వారా మన ఆలయ గోపురం యొక్క మధ్య భాగం వరకు మనం చేరుకోవచ్చు. ఈ ఆలయానికి ఈ ప్రధాన గోపురమే ప్రధాన ఆకర్షణ. ఎందుకంటే ఈ ఆలయం యొక్క గోపురం వివిధ కళాకృతులకు అద్భుతంగా చెక్కబడి ఉంది.